నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాటుసారా నిర్మూలనపై రెండో విడత నవోదయానికి శ్రీకారం. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా. పల్నాడు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. పరీక్షలకు హాజరు కానున్న 26,497 మంది విద్యార్థులు. స్వచ్ఛంద నర్సరావుపేట సంకల్పానికి గండి కొడుతున్న పురపాలక శాఖ అధికారులు. పట్టణ శివారులో రహదారుల వెంట పేరుకుపోతున్న వ్యర్థాలు. పల్నాడు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా తయారీపై నిఘా కోసం డ్రోన్లు వినియోగించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణా వినియోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. నరసరావుపేట కలెక్టరేట్లో నవోదయం 2.0 కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నాటుసారా తయారీ, సారా వినియోగంతో అనారోగ్య ఇబ్బందులతో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సంక్షేమ శాఖల సహాయ మంత్రి సారా తయారీలో నిమగ్నమైన వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపించాలన్నారు. నాటుసారా తయారీ వినియోగాలను వ్యతిరేకంగా రూపొందించిన నవోదయం 2.0 పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ మణికంఠ, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణప్రియ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులందరూ ఈ నెల 15న నిర్వహించనున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ ముందు రోజే సంబంధిత మండలాలకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేయాలని వారికి ఆయన సూచించారు. దొంగిలించబడి పోగొట్టుకున్న సుమారు 31.22 లక్షల రూపాయల విలువైన 223 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్న దొంగిలించబడితే వెంటనే సిఐఆర్ఓ వెబ్సైట్ను ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవి సంతోష్, నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, గురజాల డీఎస్పీ జగదీష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని డీఈఓ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ జిల్లాలో 463 పాఠశాలల నుంచి 26,497 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారని, ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో 68 ప్రైవేటు, 60 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్రాలున్నాయన్నారు. 13,415 మంది బాలురలు, 13,082 మంది బాలికలున్నారన్నారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులైన విద్యుత్, తాగునీరు, టాయిలెట్లు, వైద్యం వంటి సమకూర్చామన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు, సలహాలు, అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మరి 463 స్కూల్స్ నుంచి 26,497 మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి 17వ తేదీ నుంచి 31 లేదంటే 1వ తేదీ, అంటే ఎందుకు ఇక్కడ కొంచెం 31 లేదంటే 1 అన్నానంటే, మనకి రంజాన్ కనుక 31 వస్తే 1వ తేదీన జరుగుతుంది ఎగ్జాము. లేదు 1వ తేదీ అయితే 31న మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో 128 సెంటర్స్లోన మనము ఎగ్జామ్ సెంటర్స్గా ఐడెంటిఫై చేయటము. మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే 13,415 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. అలాగే అమ్మాయిలు చూసినట్లయితే 13,082 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో 128 సెంటర్స్లో 68 ప్రైవేట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 60 సెంటర్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్గా. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్నీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషను, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి 3-man కమిటీ ఒకటి వేసి దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఈఓస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి 9:30 నుంచి
ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే 9:30 టు మనకి 12:45. మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే 9552 300009 అనమాట. ఇది కనుక మనము వాట్సాప్లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా అంటే సేవలు విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రానికి మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా కాంప్లెక్స్ నిర్మాణానికి ఖేలో ఇండియా సంస్థ 4,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసింది. నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఈ మల్టీపర్పస్ ఇండోర్ క్రీడా కాంప్లెక్స్ నిర్మాణానికి పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలెక్టర్ అరుణబాబు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెదలవాడ ఆదిత్యబాబు, డాక్టర్ బండ్ల రామచంద్ర ప్రసాద్, ఎర్రమాసు ప్రసాద్ పాల్గొన్నారు. రూపాభ్యాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్ష ప్రజేత్రాః స్థిరైరంగైః దుష్టవాగుం సుత్తనోభిః ఓం శివో నామ రూపసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ముహూర్తోస్తు వేదముహూర్తకాలే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు వేదముహూర్తకాలే. ఓకే సార్. ఈరోజు కోడెల శివప్రసాద్ స్టేడియంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసుకుని, ఎందుకు అంటే ఈ స్కీమ్ అనేది ఖేలో ఇండియా ద్వారా, ఖేలో ఇండియా పథకం కింద గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. అయినా కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ. సో మన ప్రభుత్వం వచ్చాక, ఎందుకు అంటే పోయిన 20 సంవత్సరాలు ఎలా ఉందో తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఏర్పడక ముందే మేము కోడెల శివప్రసాద్ స్టేడియం రావడం జరిగింది. దీన్ని సందర్శించాము. ఇక్కడ ఏవైతే మనకి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ అనివార్యం చేశారు పోయిన గవర్నమెంట్లో. సో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి, డెవలప్మెంట్ చేయడానికి మేము పూనుకున్నాము ఈ గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మేము ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ గారి సహాయంతో, అలాగే మన చెదలవాడ అరుణబాబు గారి సహకార్యంతో ఖేలో ఇండియా స్కీమ్ కింద ఈ మల్టీపర్పస్ ఫెసిలిటీ అనేది, స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం అనేది మన హ్యాట్రిక్ స్పోర్ట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. ఇది దాదాపు 4,50,00,000 విలువ అయిన ఈ స్కీమ్లో కవర్ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరసరావుపేటలో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో మనం జరుపుకోవటం జరిగింది. ఈరోజు సుమారు 4.5 కోటి రూపాయలతో ఖేలో ఇండియా కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి సహకారంతో ఈరోజు మనం ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం 4.5 కోటి రూపాయల విలువ గల మల్టీపర్పస్ స్టేడియంని శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరు అరుణ్ బాబు గారు, అరవింద్ బాబు గారి అబ్బాయి ఆదిత్య గారు, అలాగే దీనికి సంబంధించి కాంట్రాక్టర్ శ్రీరామ్ గారు, వీళ్ళందరూ హాజరవటం జరిగింది. ఖేలో ఇండియా స్కీమ్లో మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మనం ఓపెన్ చేయడం, శంకుస్థాపన చేయడం మొదలైంది. సో దీంట్లో మనకి ఏంటంటే 4 బ్యాడ్మింటన్ కోర్ట్స్ వస్తాయి, ఒక బాస్కెట్బాల్ కోర్ట్స్ వస్తాయి, 2 వాలీబాల్ కోర్ట్స్ వస్తాయి. అది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా వస్తుంది. దీంట్లో ఒక యోగా సెంటర్, మన డిఎస్డిఓకి ఒక రూమ్, కోచెస్కి రూమ్స్, ప్లస్ వాష్రూమ్స్, గర్ల్స్ బాయ్స్కి సెపరేట్ వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ వస్తాయి, ప్లస్ రిసెప్షన్ అవన్నీ వస్తాయి. సో G+1 ఇంక్లూడింగ్ మల్టీపర్పస్ ఇండోర్ హాల్తో మనం 4.5 కోట్లకి మనం ఇది స్టార్ట్ చేయాలి. సో ఇది మన విత్ ఇన్ 6 monthsలో
ఎమ్మటే మనకి సమ్మర్ అయిపోయిన ఎమ్మటే మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. నర్సరావుపేట పట్టణంలోని వ్యర్థాలను తరలించేందుకు అనంతపురం గుంటూరు బైపాస్ రోడ్లో డంపింగ్ యార్డ్ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా రావిపాడు, ఇసప్పాలెం, రింగ్ రోడ్లోని వల్లప్ప చెరువు, ఇసప్పాలెం రోడ్డు, రావిపాడి రోడ్, పాలపాడు రోడ్లను కూడా చెత్తా చెదారం వేసి డంపింగ్ యార్డులుగా మార్చారు. పట్టణ వ్యర్థాలను ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి నిర్లక్ష్యంగా ఇలా బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో ప్రజారోగ్యం దెబ్బతింటుంది. స్వచ్ఛ నర్సరావుపేట సంకల్పం చెదిరిపోతుంది. ఎమ్మెల్యే అరవింద్ బాబు చేపట్టిన ప్రత్యేక శానిటేషన్ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. దీనిపై పురపాలక పారిశుద్ధ్య విభాగ అధికారులు చర్య తీసుకోవాలని, వ్యర్థాలను తొలగించి ప్రధాన డంపింగ్ యార్డుకు తరలించి రహదారులను పరిశుభ్రంగా చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్య తీసుకోకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి ధర్నా నిర్వహించాల్సి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు. చిలకలూరుపేట రోడ్డు వైపు మెయిన్ డంప్ యార్డ్ ఉంది. ఆ డంప్ యార్డ్కి నరసరావుపేట పట్టణం ఉన్నటువంటి చెత్తను మొత్తం తొలగించాల్సింది పోయి ఈరోజు బైపాస్ ఏదైతే రాయపాడు రోడ్డు, అదేవిధంగా ఇసపాలెం, అదేవిధంగా వల్లభ చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డు మొత్తాన్ని డంపింగ్ యార్డ్గా మార్చారు. ఆ అధికారులు దృష్టి పెట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా తొలగించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అనేక రోడ్లు, ఇనకొండ రోడ్డు కానీ అనేక రోడ్లు మొత్తాన్ని కూడా డంపింగ్ యార్డులు చేయటం వల్ల ఈరోజు నరసరావుపేట పట్టణం మొత్తం నలువైపులా కూడా ఈ పొగ, అదేవిధంగా ఈ దుర్వాసన వచ్చి ఏమాత్రం కూడా దోమలతో ప్రజలందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా మన నరసరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో ఉన్నటువంటి ఈ డంపు యార్డులకు సంబంధించినటువంటి చెత్త చెదారాన్ని మొత్తాన్ని కూడా అక్కడ తరలించాలని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అధికారులు, అదేవిధంగా కొంతమంది ఈ రోడ్ల పక్కన పోసి వెళ్తూ ఉన్నారు. వాటన్నింటిని కూడా వెంటనే తీసేయాలని చెప్పి లేని పక్షాన సిపిఐ ఆధ్వర్యంలో మేము ధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాం. అనేక మంది స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2025 సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయ ఖరీఫ్ ప్రణాళికపై సిబ్బందికి 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు నరసరావుపేటలో ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలి రోజు క్రోసూరు, వినకొండ, మాచర్ల వ్యవసాయ డివిజన్లోని సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలాకుమారి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ ఆఫీస్ ఏవో శ్రీనివాస్తో పాటు పిఎం అమలాకుమారి, డిపిఎం ప్రేమరాజు ప్రసంగించారు. ప్రకృతి సాగు ప్రణాళిక రూపకల్పనపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య, ఆపల్ రాజు, మాస్టర్ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. వేశారు. ఇలా పెంచుకుంటూ వచ్చినప్పుడు ఈ నవధాన్యాల వల్ల భూమి చాలా సారవంతమైంది. ముఖ్యంగా ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా అభివృద్ధి చెందటం వల్ల భూమి బాగా సారవంతమైంది. కాబట్టి దాన్ని తెలుసుకున్న మనం, దాన్ని గ్రహించిన మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన కాన్సెప్ట్ అయిన PMDS, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, అంటే ఋతుపవనాలు రావడానికి ముందుగా వేసవిలో పొలం, ఆ తర్వాత ఘనజీవామృతం కోటింగ్, ఆ తర్వాత బూడిద కోటింగ్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కోటింగ్ వేసి వేసవిలో కూడా పొలాల్లో విత్తనాలు చల్లుకున్నట్లయితే కంపల్సరిగా మొలక అనేది వస్తుంది. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలు పడినప్పుడు వెంటనే ఈ విత్తన గుళికలు చేసిన అన్నీ కూడా ఒకేసారి విత్తనాలన్నీ మొలకొస్తాయి. కాబట్టి వేసవిలో కూడా నేలకి కొంచెం జీవం పోసినట్లు అవుతుంది. కొద్దిసేపు ఆకండి అయ్యా మీరు. భూమిని పంటలతో కప్పి ఉంచాలి. రెండోది ఏంటి? జీవ వైవిధ్యం. తర్వాత లోతు తేలికపాటి దుక్కు మనం ఏం చేయాలంటే ఆచ్ఛాదన అంటారు. పంట వ్యర్థాలతో భూమిని కప్పి ఉంచాలి. ఆ నెక్స్ట్ సూత్రం ఏంటంటే పశువుల్ని అనుసంధానం చేయాలి. ఒక్క నిమిషం. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు కొంచెం దిగుబడి తక్కువగానే వచ్చింది. రెండో సంవత్సరంకి మూడో సంవత్సరంకి కెమికల్ వాళ్ళతో పాటు మనకి పంట ఆదాయం వచ్చింది, బాగా వచ్చింది, దిగుబడి వచ్చింది.
దానివల్ల మనకి ఇంకోటి ఏంటంటే ఆ కెమికల్ వడ్లు కంటే కూడా మన వడ్లు కొంచెం రేట్ ఎక్కువగా కూడా అమ్ముకోగలుగుతున్నాం. దానివల్ల కూడా మనకు ఆదాయం వస్తుంది. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మా వారు 2 ఎకరాలు కూడా కౌలుకి తీసుకొని కూడా 2 ఎకరాలు కూడా పండిద్దామని పట్టుబట్టి నేను ఇప్పుడు వచ్చినాయి కదా మనకి పెట్టుబడి కూడా లేకుండా ఈసారి కూడా మనం ఎందుకు వేయొద్దు అంటే సరేనని మొన్న వాళ్ళు ఇవన్నా కూడా బతిలాడిండి చేను ఇవ్వండి మాకు అదే కావాలని. మళ్ళీ ఆ చేను కాకుండా ఇంకొక పొలం తీసుకుంటే మళ్ళీ అదే స్థితికి రావాలంటే 2-3 సంవత్సరాలు పట్టిద్ది. అందుకని ఇంకొక 2 బస్తాలు ఎక్కువ కౌలు ఇచ్చైనా సరే అదే భూమి కావాలని మాట్లాడుకున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మాకు అధిక లాభం వచ్చింది కాక కొంచెం ఆరోగ్యంగా కూడా మేము తీసుకునేది కాక కూరగాయలు మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందించగలుగుతున్నాం. కిచెన్ గార్డెన్లో కూరగాయలు కూడా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అందించగలుగుతున్నాం. గత సంవత్సరం 27 రకాల విత్తనాలు వేశారు. ఈ సంవత్సరం 30 రకాల విత్తనాలు వేసుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఆ తర్వాత ఏంటి, తేలిక దుక్కులు చేయాలి. ఎందుకంటే ఈ పంటలు మనం 365 రోజులు పొలాలని పంటలతో కప్పి ఉంచడం వల్ల గాలిలో ఉన్నటువంటి కార్బన్ శాతం అనేది కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మొక్కలు గ్రహించి దాని కార్బన్ రూపంలో నేలలో స్థిరీకరింపచేస్తాయి. ఈ నేలలో స్థిరీకరించబడినటువంటి కార్బన్ అనేది మరలా తిరిగి గాలిలోకి రాకుండా ఉండడం కోసం మనము లోతు దుక్కులు చేయకూడదు, తేలికపాటి దుక్కులు మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్ సూత్రం ఏంటంటే దేశీ విత్తనాలను ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే దేశీ విత్తనాలలో తెగుళ్ళను తట్టుకునే స్వభావం ఉంటుంది. అలాగే పోషకాలు ఎక్కువగా ఉంటాయి, మనం తిన్నా కానీ రుచికరంగా ఉంటాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి దేశీ విత్తనాలని మరి ఆ విత్తనాల నుంచి మరలా మనం విత్తనాలు తయారు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రకృతి వ్యవసాయంలో దేశీ విత్తనాలను ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ సూత్రం ఏంటంటే పశువులను అనుసంధానం చేయాలి వ్యవసాయంలో. ఎందుకు అంటే వ్యవసాయం నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలన్నిటినీ పశువులు ఆహారంగా ఉపయోగించుకుంటాయి. అలాగే పశువులు ఇచ్చినటువంటి పేడ కానీ మూత్రం కానీ వీటన్నిటినీ కూడా వాటిలో మొక్కలకి ఉపయోగపడేటటువంటి కోటాను కోట్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటిని ఉపయోగించి నేలలో ఉన్నటువంటి ఆ భూసారాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. వాటితోనే మనం ఘనజీవామృతం తయారు చేస్తాం, జీవామృతం తయారు చేస్తాం, కషాయాలు తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. కాబట్టి కంపల్సరిగా పశువుల్ని అనుసంధానం చేయాలి. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం జేఏసీ పెద్దలు టౌన్ యూత్ ఆధ్వర్యంలో నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని పేదలు రోగులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ మీరావలి, మాజీ కౌన్సిలర్ గఫర్, బడేబాబు, దరియావలి, హాజీ మస్తాన్ వారి పాల్గొన్నారు. రావాలి దేవ్ చూడండి. మీడియా మిత్రులు నమస్కారం. రంజాన్ మాసం సందర్భంగా లింగుంటలోని గవర్నమెంట్ ఆసుపత్రికి ఉన్న పేషెంట్లకి సదరన్ చెకిన్ కోసం మన పల్లెటూళ్ళ నుంచి జనం వస్తున్నారు. వాళ్ళకు గురించి ఇక్కడ 300 మందికి భోజనాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ముస్లిం జేఏసీ పెద్దలు కొంతమంది హాజరయ్యారు. అలాగే మన టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో నరసరావుపేట ముస్లిం జేఏసీ కమ్యూనిటీ తరఫున మా ముస్లిం తరఫున ఈ ఇఫ్తార్ రంజాన్ మాసంలో ఇక్కడున్న అందరికీ పేదవాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనం ఇవన్నీ అందజేస్తున్నాము. ఈ కమిటీగా అయ్యూబ్ గారు, కాసిం గారు, బాబు గారు, మస్తాను ఇలా మా ముస్లిం పెద్దలందరూ కలిసి ఈ ప్రోగ్రాంలో కండక్ట్ చేస్తున్నాము. రంజాన్ మాసంలో పేదవారికి అన్నదానం చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాము. ఇటువంటి కార్యక్రమాలకి మాకు సహకరించిన ఈ ముస్లిం మైనారిటీ అందరూ నరసరావుపేట ముస్లిం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులపై ప్రత్యర్థి దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. సెప్టిక్ ట్యాంక్ కి ప్రచారం చేసుకునే క్రమంలో ఇరువురు యజమానుల మధ్య వివాదం చెలరేగింది. పెయింటర్పై గీతా సెప్టిక్ ట్యాంక్ ఓనర్ దాడి చేశాడు. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీసులకు పెయింటర్ చిన్ని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసే క్రమంలో స్టేషన్ లోపలున్న సెప్టిక్ ట్యాంకర్ యాజమానిపై వెంకటేశ్వర్లపై బండరాయితో సురేష్ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్ని 108 అంబులెన్స్ వాహనంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీస్ స్టేషన్లో తమ ఎదుట చోటు చేసుకున్న ఈ దాడి దృశ్యాలు బయటకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. చిత్రీకరించిన వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని బాధితుడు మీడియాకు తెలిపారు. అల్రోపాన్లో సిప్ ట్యాంక్ ఫీల్డ్ నాది అయితే వేరే అతను నాది పబ్లిసిటీ గోల మీద రాసుకుంటుంటే మా వర్కర్లను కొట్టని చెప్పి నేను పోయి అడిగినందుకు నన్ను కూడా బండరాయితో తల మీద మోదాడండి. తలకు 7 కుట్లు పడ్డాయి. ఏందిరా మా కుర్రోని ఎందుకు కొట్టామన్నారు. అందుకే వెనక నుంచి వచ్చి తల మీద బండరాయితో కొట్టాడు. మొగిలి సురేష్ అండి, అతను నంద్యాల కుర్రోడు. ఇక్కడ కుర్రోడు నర్సరావుపేట లోకల్ అయితే కాదు, మేము లోకల్ స్థానికులు. మేము 15 సంవత్సరాల నుంచి నర్సరావుపేటలోనే సిప్ ట్యాంక్ ఫీల్డ్ నింపుకుంటూ 10 కుటుంబాలు నడిపించుకుంటా ఉన్నాము. అయినా సరే వాడు ఎక్కడి నుంచో వచ్చి మా పబ్లిసిటీ కొట్టేసింది కాక మా కుర్రోడు ఎందుకురా వాళ్ళని కొడుతున్నారు. మా కుర్రోడిని కొడితే 1 గంట దాకా మా కుర్రోడు సుఖ తప్పి పడిపోయినాడు. నేను ఇందాక స్టేషన్లో తాలూకా స్టేషన్లో కేసు పెడితే నేను పోయి అడిగిన నేరానికి నన్ను వెనక నుంచి వచ్చి తల మీద రాయి తీసుకొని కొట్టాడు. 7 గుట్లు పడ్డాయండి. నర్సరావుపేట తాలూకా స్టేషన్లో అండి. లోపల గేట్ అవుతాయండి, లోపలే అండి, బయట కాదు. నేను అడిగిన నేరానికి వెనక నుంచి వచ్చి రాయి తీసుకొని కొట్టాడు. పోలీసు సమక్షంలో జరిగింది. బట్టలంతా బ్లడ్ అయిపోయినాయి. తల పగిలింది, వెనక పక్క పగిలింది. నా పేరు మొగిలి వెంకటేశ్వర్లు అండి. నేను సెప్టిక్ ట్యాంక్ తొలుకుంటూ ఉంటాను. నర్సరావుపేటలో ఇలా సెప్టిక్ ట్యాంక్ బోర్డులు రాస్తుంటే మామూలుగా మా కుర్రాడు మామూలు పెయింటింగ్ వేస్తుంటే వేరే ట్యాంకర్ ఆయన వచ్చి ఇక్కడ మీరు బోర్డులు వేయడానికి వీల్లేదు, నర్సరావుపేటలో మేమే ఉండాలి, మీరు ఎవరు ఉండటానికి 5 అని చెప్పి మాట్లాడారు. ఈ లోపల మా ఓనర్ గారికి ఫోన్ చేసే సమయానికి ఆయన అందుబాటులో లేడు. కొంచెం బండి రిపేర్ అయితే ఆయన చేయించడానికి వెళ్ళాడు. వచ్చే సమయానికి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, సరే కొట్టారు కదా మిమ్మల్ని, స్టేషన్కి వెళ్దాము, మనం న్యాయపూర్వకంగా వెళ్దాము, ఎటువంటి గొడవలు లేకుండా స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అందరూ వైసీపీ బందోబస్తు మీద పోలీసు వాళ్ళు అందరూ వెళ్ళారు. ఇస్లాంపేట లాస్ట్ లైన్లో జరిగిన తర్వాత ఇలా ఇది నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్కి వస్తేనేమో కంప్లైంట్ ఇవ్వడానికని వెళ్ళాము. ఆయన ఎస్ఐ గారు సిఐ గారు బయటికి వెళ్ళి 6 వస్తారు రమ్మన్నారు. మేము 6 ఆ సిఐ గారికి కాల్ చేశారు. మా ఓనర్ గారు మేము అందరం వెళ్ళాము. వెళ్ళి మాట్లాడుతూ ఉంటే వేరే ఆయన గీతా సెప్టిక్ ట్యాంక్ ఆయన వచ్చేసేసి మమ్మల్ని ఏంట్రా మీరు ఇక్కడ బతకడానికి వీల్లేదు 5 అని చెప్పి మాట్లాడి మా ఓనర్ గారు అన్నారు, అదేంటి ఊరు ఎవరిది కాదు, నేను స్థానికుడిని, నువ్వు ఎక్కడి నుంచి నంద్యాల నుండి వచ్చావు అదేంటని మాట్లాడే లోపల తన వెనక నుండి వచ్చి ఇద్దరు షర్ట్ పట్టుకున్న సమయానికి వెనక నుండి వచ్చి మా ఓనర్ గారిని మా మీద ఫస్ట్ దాడి చేశాడు. మమ్మల్ని అక్కడే కొట్టారు, తర్వాత స్టేషన్ దగ్గర కూడా కొట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మా ఓనర్ గారిని బలమైన రాయి తీసుకొని తల మీద గాయపరిసరికల్లా తల 2గా చీలి బాగా బ్లడ్ బ్లీడింగ్ అయితే స్టేషన్ దగ్గర పడిపోయాను. కొట్టింది నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లోనే జరిగింది ఇదంతా. నరసరావుపేట వినకొండ రోడ్లోని గ్రాండ్ నవయుగ హోటల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మెగా రుణమేళ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు పరిపాలనా కార్యాలయం జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ ప్రభు ముఖ్య అతిథిగా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హీరాలాల్ నాయక్, రీజనల్ మేనేజర్ రామ్ కుమార్ హాజరై ప్రసంగించారు. సభకు చీఫ్ మేనేజర్ బాలా గణేష్ అధ్యక్షత వహించారు. స్వయం సహాయక సంఘాలకు 12.39 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేసినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. ఓకే ఓకే సార్ ఒక్కనే షాట్లో in ensuring that the required support is extended to the women beneficiaries. That is one thing. As a group, the State Bank is extending finance and even to the individual beneficiaries also through the Swayam Siddha accounts. We are extending support to the individual women beneficiaries also. So I request all of you to actively participate, engage and ensure that you are obtaining the finance from the bank, so that it will help in your endeavor for your upliftment and also as a financial stability to your individual families also. And again, one more important aspect, it is the repayment thing.
That also I request each one of you. So maybe when the RM is addressing you, he can translate. The repayment aspect also, I request each one of you to take care, so that it's a ongoing process. The more good your credit history is, the more better finance you can get, and that will actually take that particular aspect forward. So in the years to come, more finance also can be extended to all of you. మరి ఇప్పుడు సార్ మీకు ఇంగ్లీష్లో చెప్పిండ్రు, మరి అర్థమైందో అర్థం కాలేదో కానీ సార్ ఏమంటారంటే ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారో వాళ్ళకు మేము ఫైనాన్షియల్గా ఎక్స్టెండ్ చేస్తాం, అంటే పెంచి ఇంకా కూడా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉందని అన్నారు. అంటే కొత్త గ్రూపులు కానీ లేకుంటే బాగున్న గ్రూపులకు కానీ ఈ బ్యాంక్ లింకేజ్ కానీ ఇంకా ఏవైనా ఉండేవి ఇంకా మేము ఎక్కువగా ఇవ్వగలమండి. మీరు సపోర్ట్ చేసి మీ గ్రూపులు బాగా అంటే గ్రేడింగ్లో ఉంటే మేము ఇవ్వడానికి ముందు ఉంటామని సారు చెప్పినండి. చాలా థ్యాంక్ఫుల్ సార్. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు దిగిన 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు మరణించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి చెందిన 22 తేజ్ కుమార్ ఎంఎం రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా 3వ సంవత్సరం చదువుతున్నాడు. మరొకరు ప్రకాశం జిల్లా కురిచేడికి చెందిన 22 గోపి ఎన్ఈసీ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ నరసరావుపేట కోటప్పకొండ రోడ్లోని మహేశ్వరి పీజీ హాస్టల్లో స్నేహితులు. మృతదేహాలను బయటకు తీసి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నరసరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థులకు 15 మంది టీసీఎస్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. గత నెల 18న విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో టీసీఎస్ కంపెనీ బీకాం విద్యార్థులకు ప్రాంగణ ఎంపిక నిర్వహించిందన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు, తిరుపతిరావు, శివనారాయణ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు, బీకాం విద్యార్థులు టీసీఎస్ బీపీఎస్ రోల్కి సెలెక్ట్ అవడం జరిగింది. సెలెక్ట్ అయిన 15 మంది బీకాం స్టూడెంట్స్కి అభినందనలు. టీసీఎస్ కంపెనీ వారు ఫిబ్రవరిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత పీబీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడలో ఫైనల్ రౌండ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫైనల్ రౌండ్లో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నుండి 15 మంది బీకామ్ స్టూడెంట్స్ టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ అయిన బీకామ్ స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. ప్లేస్మెంట్ సెల్ ద్వారా కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు టాప్ ఎంఎన్సీస్ అయిన ఇన్ఫోసిస్, అదేవిధంగా టీసీఎస్ కంపెనీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ విప్రో, టీసీఎస్ బీఎస్సీ స్టూడెంట్స్కి ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఎంతమంది సెలెక్ట్ అయింది తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నాటుసారా నిర్మూలనపై 2వ విడత నవోదయానికి శ్రీకారం. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా. పల్నాడు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం. పరీక్షలకు హాజరు కానున్న 26,497 మంది విద్యార్థులు. స్వచ్ఛ నరసరావుపేట సంకల్పానికి గండి కొడుతున్న పురపాలక శాఖ అధికారులు. పట్టణ శివారులో రహదారుల వెంట పేరుకుపోతున్న వ్యర్థాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.